ఈ రాబోయే మాఘమాసం నుండి నేను చెప్పేటువంటి 2 రాశుల వాళ్ళకి మహా అద్భుతంగా గజకేసరి యోగానికి మించిన యోగం లభించబోతుంది. మీరు మేషరాశిలో జన్మించినా, మీన రాశిలో జన్మించినా మీరు అనుకోవచ్చు, మాకు ఎవరు చూసినా, మేము ఏ సిద్ధాంతిని కలిసినా ఖచ్చితంగా ఏలినాటి శని నడుస్తుంది. శని ప్రభావం వల్ల మేము ఏది చేసినా కలిసి రాదు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక చెట్టు, ఒక గింజను భూమిలో నాటితే అది ఎదిగి మహావృక్షమై ఫలాలు అందిస్తుంది. అంతే తప్ప ఆ చెట్టు ఎదగడానికి అది ఎన్నో ఈ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలి, చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి, పశువుల నుండి తప్పించుకోవాలి, దానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. ఇవన్నీ అది అడ్జస్ట్ అయితేనే ఖచ్చితంగా ఫలితాలని అందిస్తుంది. అలానే మేషరాశి, మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఎలాగూ మాకు ఇప్పుడు శని ప్రభావం ఉంది, మేము ఏది చేసినా కలిసి రాదు అని ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలకి పరిష్కారం వస్తుందా? కష్టపడితేనే మీకు ప్రతిఫలం ఉంటుంది. కష్టపడండి. 1కి 2 సార్లు. ఒక పెద్ద బండరాయిని పగలగొట్టాలంటే ఒకే దెబ్బకు పగలదండి, ఒక 100 దెబ్బలు కొడితేనే ఆ బండరాయి పగులుతుంది. అలానే మేష, మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ రాబోయే మాఘమాసం గజకేసరి యోగానికి మించిన యోగాన్ని అందించబోతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో డబ్బు విషయంలో ఎటువంటి కొదవ ఉండదు. ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించి తీరుతారు. వ్యాపార విషయంలో మీరు ఎవరైతే మిమ్మల్ని మీకు వ్యాపారం చేయడం చేత కాదు, లాభాలు తీసుకురావడం చేత కాదని హేళన చేశారో వాళ్ళని తలదన్నేలా అనూహ్య రీతిలో వ్యాపారాన్ని పుంజుకునేలా చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు మెయిన్గా మేషరాశిలో ఉన్న, మీనరాశిలో ఉన్న ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి.